ఈరోజు ఈ వీడియోలో మనం టీ ఎలా పర్ఫెక్ట్గా పెట్టాలో తెలుసుకుందాం. యాడ్స్లో చూపిస్తారు కదా పర్ఫెక్ట్ టీ అని. ఈ వీడియో చూశాక కూడా మీరు పర్ఫెక్ట్ టీ అని అలాగే అంటారు. ఎంతమందికైనా సరే ఒక్కరే చేసేయగలుగుతారు. ఈ వీడియోని ఫుల్గా చూడండి. పక్కా కొలతలతో ఎంతమందికైనా టీ పర్ఫెక్ట్గా పెట్టొచ్చు. టీ అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా టేస్ట్ చూపించండి. చాలా బాగుంది, ఎక్కడ నేర్చుకున్నాం అని ఖచ్చితంగా మిమ్మల్ని అడిగే తీరుతారు. నేను చెప్పినట్టు ఫాలో అయితే మీరు టీ చాలా అంటే చాలా బాగా పెడతారు. బిగినర్స్కైనా, కొత్తగా మ్యారేజ్ వాళ్ళకైనా, లేకపోతే చిన్నపిల్లలైనా సరే పర్ఫెక్ట్గా టీ పెట్టేస్తారు. ఇంకెందుకు లేటు, మన ఫుల్ వీడియోని చూసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నెను పెట్టుకోండి. నేను ఒకే కప్పుతో అన్ని కొలతల్ని చూపిస్తున్నాను. మీరు ఎంతమందికి టీ పెట్టాలనుకుంటున్నారో అదే కప్పుతోటి కొలతలు తీసుకోండి. నేను ఇక్కడ ముగ్గురికి టీ పెడుతున్నాను కాబట్టి ఒక కప్పుతో 1 గ్లాస్ మంచి నీళ్ళని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. వాటర్ బాయిల్ అయ్యేలోపు మనము ఇలా 2 యాలకులను దంచుకోవాలి. చూడండి, మరీ ఫైన్గా అవసరం లేదు, కచ్చా పచ్చాగా ఉన్నా పర్లేదు. తర్వాత అందులోకి కట్ చేసుకున్న అల్లంని కూడా దంచుకోండి. ఇలా దంచుకుంటే చాలు. ఇప్పుడు చూడండి, వాటర్ చక్కగా బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం దంచి పెట్టుకున్న అల్లం ఇంకా యాలకుల పేస్ట్ని కూడా యాడ్ చేయండి. ఇదంతా ఒకసారి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని బాయిల్ అవ్వనివ్వండి. ఇప్పుడు నేను 3 మెంబర్స్కి టీ పెడుతున్నాను కాబట్టి 2.5 స్పూన్స్ టీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏ టీ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాచి టీ పౌడర్ యూస్ చేస్తున్నాను. టీ పౌడర్ వేసాక ఒక 5 మినిట్స్ మరగనివ్వండి. చూడండి, ఇలా చక్కగా కలర్ వస్తుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ముందుగానే షుగర్ వేసి పాలని బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కాచుకున్న పాలైనా లేకపోతే నార్మల్గా ఉన్న పాలైనా కొలిచి తీసుకుందాం. నేను ఇదే కప్పుతో అన్ని మెజర్మెంట్స్ చెప్తున్నాను కాబట్టి ఈ కప్పుతో ముగ్గురికి సరిపడా పాలని యాడ్ చేసుకుంటున్నాను. ముగ్గురికి సరిపడా అంటే 3 కప్పుల పాలని యాడ్ చేస్తున్నాను. మీరు ఎంతమందికి టీ పెట్టాలన్నా ఒకటే కొలతతో తీసుకుంటే టీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పాలు యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచి టీని మరగనిద్దాం. చూడండి, ఇలా బాయిలింగ్ స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు గ్యాస్ అనేది హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే టీ అనేది పొంగిపోతుంది. అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మన టీ టేస్ట్ అనేది మనం వేసే ఇంగ్రీడియంట్స్ మీద, అలాగే మనం చేసే పద్ధతి మీద, మరియు మనం మరగనిచ్చే విధానం మీద కూడా ఉంటుంది. మనము టీని ఎంతసేపు మరగనిస్తే అంత రుచి బాగుంటుందండి. అలాగని చెప్పి లో ఫ్లేమ్లో కూడా మరగనివ్వద్దు. హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. మనం టీ పక్కనే ఉండి పెట్టడం వల్ల టీ రుచి చాలా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతూ ఉండండి. ఇలానే ఒక 5 to 10 మినిట్స్ మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 5 to 10 మినిట్స్ బాయిల్ చేసుకున్నాక మన వేడి వేడి టీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఎందులో తాగాలనుకుంటున్నామో అందులోకి స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, మన పర్ఫెక్ట్ చక్కని చిక్కని టీ రెడీ అయిపోయింది అన్నట్టే. ఈ టీ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అలాగే ఈ రెసిపీస్తో పాటు మీకేమైనా కొత్తగా రెసిపీ తెలుసుంటే కామెంట్ చేయండి, ట్రై చేసేద్దాం. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా ప్రెస్ చేయండి.